హాయ్ ఫ్రెండ్స్! ఫైనల్లీ మన ఛానల్ అయితే తిరిగొచ్చింది. అందరికీ తెలిసిందే మనకి జూన్ 26 తారీఖున మన ఛానల్ అయితే మన జీమెయిల్ అకౌంట్ అయితే హ్యాక్ అయిపోయింది. అందులో చూసుకుంటే మన మెయిల్ ఐడీ గానీ, రికవరీ పాస్వర్డ్ గానీ, రికవరీ ఈమెయిల్ ఐడీ గానీ, మన ఫోన్ నంబర్ గానీ అన్నీ చేంజ్ చేసేసారు. చేంజ్ చేసిన తర్వాత వాళ్ళు ఒక పాస్‌కీ సెక్యూరిటీ కోడ్‌నైతే యూజ్ చేసుకొని యూఎస్‌బీ సెక్యూరిటీ కోడ్ యూజ్ చేసుకొని మన పాస్వర్డ్‌నైతే సేవ్ చేసుకున్నారు. వాళ్ళు న్యూ పాస్వర్డ్ సేవ్ చేసుకొని మన ఛానల్ అయితే లాక్ చేశారు. ఎలాంటి రికవరీ ఆప్షన్ అయితే మనకి లేదు. సో, మన ఛానల్ అయితే లాగిన్ అవ్వడం అవ్వలే. మన గూగుల్ అకౌంట్ అంతా మన చేతుల్లో లేకుండా పోయింది. సో, మన ఛానల్ అయితే హ్యాక్ అయిపోయింది. దాని తర్వాత ఏం జరిగిందంటే జూన్ 26 తారీఖున ఈ విషయం జరిగిన తర్వాత మన గూగుల్ టీమ్‌ని అయితే కాంటాక్ట్ చేయడం జరిగింది. గూగుల్ టీమ్ కాంటాక్ట్ చేసి మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చి మన ఛానల్ హ్యాక్ అయిందని చెప్పడం జరిగింది. దాంతో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసి మనకు కొన్ని డీటెయిల్స్ అయితే అడగడం జరిగింది. ప్రెజెంట్ వర్కింగ్‌లో ఉన్న ఒక ఈమెయిల్ ఐడీకి అయితే మనకి అడగడం జరిగింది. అది ఇచ్చిన తర్వాత దానికొక రీసెట్ పాస్వర్డ్ ఒక లింక్ అయితే పంపించారు. ఆ రీసెట్ పాస్వర్డ్ లింక్ పంపించిన తర్వాత దాన్ని క్లిక్ చేసుకొని మన ఈమెయిల్ ఐడీకి అయితే మళ్ళీ కొత్త పాస్వర్డ్, రికవరీ ఈమెయిల్ ఐడీ, తర్వాత ఫోన్ నంబర్ యాడ్ చేసి, తర్వాత 2 స్టెప్ అథెంటికేషన్ కూడా యాడ్ చేయడం జరిగింది. అప్పుడు మన ఛానల్ అయితే రికవర్ అయిపోయింది. ఇదంతా బాగుందిరా బాబు అనుకుంటే మళ్ళీ 30వ తారీఖున ఏమైందంటే మళ్ళీ మార్నింగ్ ఇంకో మెసేజ్ వచ్చింది. ఏంటంటే యువర్ ఛానల్ ఈజ్ రిమూవ్డ్ ఫ్రమ్ యూట్యూబ్ అని వచ్చింది. ఇదేంట్రా బాబు అని మళ్ళీ చెక్ చేసుకుంటే మనకి ప్రీవియస్ డే అంటే 29th జూన్ అయితే ఆ హ్యాకర్ ఏం చేశాడంటే ఒక వీడియో అయితే అప్లోడ్ చేశాడు. అది యూట్యూబ్ గైడ్‌లైన్స్‌కి విరుద్ధంగా ఉందని చెప్పి ఇదైతే మన ఛానల్ అయితే రిమూవ్ చేయడం జరిగింది. మళ్ళీ ఏం చేసామంటే మళ్ళీ మనం అప్లై చేసుకున్నాం. అప్పీల్ అయితే మనం చేసుకోవాలని చెప్పి 30 డేస్‌లో అయితే అప్పీల్ చేసుకోమని చెప్పారు. ఇమ్మీడియేట్‌గా మనం అప్పీల్ చేయడం జరిగింది. ఇది మన ఛానలే బాబు హ్యాక్ అయ్యింది. సో, మా ఛానల్ మాకివ్వండి అని చెప్పి మళ్ళీ అప్పీల్ చేయడం జరిగింది. చేసిన తర్వాత మళ్ళీ కొన్ని డీటెయిల్స్ అడగడం జరిగింది వాళ్ళు. మళ్ళీ ఈ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత వాళ్ళంతా ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఫైనల్‌గా ఈ జూలై 3 తారీఖుని ఈరోజు మార్నింగ్ 6:00 అయితే మన ఛానల్ మళ్ళీ బ్యాక్ అయిపోయింది. సో, హ్యాపీ. సో ఫ్రెండ్స్, చాలా జాగ్రత్తగా ఉండండి. చాలా హ్యాక్ అయిపోతున్నాయి ఈ మధ్యని. 2 స్టెప్ అథెంటికేషన్ అయితే కంపల్సరీగా ఆన్ చేసుకొని ఉంచుకోండి. ఇంకా ఎలాంటి లింక్స్ అయితే క్లిక్ చేయకండి. క్లిక్ చేయడం వల్ల మాల్‌వేర్ అటాక్ అయ్యి మన పాస్వర్డ్స్ అన్నీ లీక్ అవుతుంటాయి. లీక్ అయిన తర్వాత ఆటోమేటిక్‌గా వాళ్ళు ఇమ్మీడియేట్‌గా లాగిన్ అయ్యి తర్వాత మొత్తం అన్నీ చేంజ్ చేసేస్తున్నారు. చేంజ్ చేసిన తర్వాత మనకి ఎలాంటి ఆప్షన్ అయితే రాలేకపోతుంది. సో, చాలా జాగ్రత్తగా ఉండండి ఫ్రెండ్స్. యూట్యూబ్ చేస్తున్న మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి.